ఫస్ట్ మనం బ్రేకింగ్ చెక్ చేద్దాం. ఇది ఇండియాస్ ఫేవరెట్ సుజుకి యాక్సెస్ 125cc 2026 మోడల్ ఏబిఎస్ అన్నమాట. ఏబిఎస్ని మనం చాలా అంటే చాలా మంచిగా టెస్ట్ చేద్దాం ఈ వీడియోలో. ఏబిఎస్ బ్రేకింగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. కొత్త ఫీచర్ అనమాట, సేఫ్టీ ఫీచర్. చాలామందికి లవబుల్ స్కూటర్ ఇది. ఫ్యామిలీస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, చిన్న పెద్ద అందరూ వాడుతూ ఉంటారు. ఏబిఎస్లోకి తీసుకురావడం ఇంకా పెద్ద మంచి ప్లస్ పాయింట్ అనమాట ఈ వెహికల్కి. సో 1 by 1 ప్రతి ఫీచర్ గురించి తెలుసుకుందాం, ప్రైస్ గురించి తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లేడీస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కూడా లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి స్కూటర్ సంబంధించిన వీడియోస్ మీ దాకా తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఈ రివ్యూ నేను చేస్తుంది ఒంగోలులోని సరిపూడి సుజుకి నుంచి. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్తో పాటు అండ్ మీకు మంచి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈఎంఐలో తీసుకునే వాళ్ళకి. సో దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్. సో కాల్ చేసినా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ వెహికల్లో ఉన్నటువంటి ఏబిఎస్ గురించి. సో ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి 12 ఇంచ్ వీల్ వస్తుందన్నమాట. అలైవ్ వీల్ అయితే చూడొచ్చు మీరు. అలాగే మనకి 220mm డిస్క్ బ్రేక్ తోటి అయితే వస్తుంది. ఇదివరకు మనకి నార్మల్ బ్రేకింగ్ కదా, సడన్గా మనం బ్రేక్ని హార్డ్గా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది కదా. ఈసారి లాక్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ ఏబిఎస్ రింగ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, యాడ్ అయింది కొత్తగా. సో నిసిన్ క్యాలిపర్స్ అని ఉండే ఇదివరకు, ఇప్పుడైతే అలా లేదన్నమాట. సో ఆ ఏబిఎస్ అనేది మీరు ఎలా వర్క్ చేస్తుందంటే, సో కొత్తగా ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటుంటే క్లియర్గా వినండి చెప్తాను. ఏబిఎస్ అనేది జనరల్గా వీళ్ళని లాక్ చేయదన్నమాట. మనం స్పీడ్గా వెళ్ళి సడన్గా ఏదైనా అడ్డు వచ్చినప్పుడు, ఏదైనా వెహికల్ అడ్డు వచ్చినప్పుడు, ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు మనం బ్రేక్ లివర్ని గట్టిగా నొక్కితే ఆటోమేటిక్గా వీల్ లాక్ అయి పడిపోతాం. అది వితౌట్ ఏబిఎస్కి. ఏబిఎస్కి ఏమవుతుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సో వీల్ని వదులుతూ పట్టుకుంటూ సో మనకైతే బ్రేక్ అప్లై చేస్తుంది. దానివల్ల వీల్ లాక్ అవుతుంది కాబట్టి మనం పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ప్రతి 125cc వెహికల్కి ఏబిఎస్ కంపల్సరీ అని చెప్పి గవర్నమెంట్ అనేది ఒక రూల్ తీసుకొచ్చిందనమాట. సో అందువల్ల మనకి 125cc దగ్గర నుంచి ఖచ్చితంగా కూడా వెహికల్స్కి ఏబిఎస్ అనేది వస్తుంది. ఇక నుంచి మనం చూడొచ్చు. అది కూడా ఈవెన్ 100cc కూడా మనకి ఏబిఎస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ 2026. సుజుకి యాక్సెస్ 125 ఇదివరకు మనం చూసుకున్న లుక్స్ కంటే కూడా ఈ యొక్క డిజైన్ అండ్ లుక్స్ చాలా బాగున్నాయి అన్నమాట. స్లీక్ హెడ్ ల్యాంప్, అలాగే మనకి క్లీన్ బాడీ ప్యానల్స్ అండ్ ఆప్టిమైజ్డ్ ప్రాపర్టీస్ తోటి 106 kgs వెయిట్ తోటి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. డే టు డే యూసేజ్లో ఎక్కువ సిటీ ట్రాఫిక్ కండిషన్లో రైడ్ చేసుకోవడానికి ఈ వెహికల్ని అయితే రెడీ చేయబడింది. అండ్ అప్పుడప్పుడు మీరు చిన్న లాంగ్ రైడ్స్కి, అలాగే డైలీ కమ్యూట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. సో మనకి హజార్ లైట్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే యూ షేప్లో మనకి ఫ్రంట్ డిఆర్ఎల్స్, దాని మీద ఎస్ లోగో చాలా బాగుందన్నమాట చూడటానికి. ఇంకా ఈ కొత్త ఏబిఎస్ మోడల్ మొత్తం మీకు అట్రాక్టివ్ 5 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో ప్రతి కలర్ బాగానే ఉంటుంది, స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. మీ ఫేవరెట్ కలర్ ఏంటనేది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా టైల్ ల్యాంప్ చూసుకున్నట్లయితే చాలా అందంగా కనిపిస్తుంది కదా, ఫ్లాష్ అవుతున్నప్పుడు ఈ హజార్ లైట్స్. సో ఇంకా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. యూ షేప్లో ఎల్ఈడితో పాటు సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి బల్బ్ టైప్ ఆఫర్ చేస్తున్నారనమాట. ఇంకా ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 124cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో మనకి సివిటీ బెల్ట్ డ్రైవ్ తోటి వర్క్ అవుతుంది అనమాట. సో ఇంజన్ చాలా రిఫైన్డ్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. సో మీరు మరీ స్పీడ్గా వెళ్ళేటప్పుడు హైవే మీద హెల్మెట్ పెట్టుకుంటే అసలు ఇంజన్ సౌండ్ మీకు వినిపించదు అనమాట. అలాగే ఇది మనకి 10.2 Nm ఆఫ్ టార్క్ని, 8.4 bhp ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కిక్ రాడ్ అయితే ఉండదు. ఇది సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ మోడ్ ద్వారా వర్క్ అవుతుందన్నమాట. బెస్ట్ సుజుకి ఫ్యూయల్ ఎఫిషియెంట్ టెక్నాలజీ ఇది. మీకు బెటర్ మైలేజ్, ఇది మనకి 55 వరకు మైలేజ్ ఇవ్వడానికి గల కారణం కూడా ఇదే. సో హైవే మీద కమ్యూట్ చేసేటప్పుడు మీకు ఈ మైలేజ్ అయితే టచ్ అవుతుందన్నమాట. ఇంకా ఫ్లాట్ ఫుట్ బోర్డ్ అయితే చూడొచ్చు, 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూడొచ్చు. సో రైడ్ చేసేటప్పుడు ఈ లెగ్ స్పేస్ ఎలా ఉందనే దాని గురించి ఇంకా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో వచ్చేసరికి మనకి 90/90 12 inches వీల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ తోటి అయితే వస్తుందన్నమాట. చూడొచ్చు మీకు వీల్ అయితే ఎలా ఉంటుంది. ఇంకా రేర్ సైడ్ వచ్చినట్లయితే 90/100, సో మనకి 10 inches వీల్ అయితే ఉంటుందన్నమాట. సో ట్యూబ్లెస్ టైర్స్ రెండు కూడా. సో బ్రేకింగ్ అయితే మాత్రం 130 mm డ్రమ్ బ్రేక్ తోటి వర్క్ అవుతుంది బ్యాక్ సైడ్. కానీ 125cc స్కూటర్ లిస్ట్లో ఫస్ట్ ఏబిఎస్ తీసుకొచ్చి క్లాస్ లీడింగ్ పర్ఫార్మెన్స్ కి ఒక చిన్న వే అయితే ఏర్పరిచింది అనమాట సుజుకి యాక్సెస్ 125cc. నెక్స్ట్ యాక్సెస్ 125ని ఇంతగా ఆదరించడానికి గల కారణం కంఫర్ట్. సో లాంగ్ సీటు అండ్ మంచి వెల్ ఫోమ్ ఫినిష్డ్ సీట్ అనమాట. ఎక్కి కూర్చుంటే ఫ్యామిలీ కూర్చునే కంఫర్ట్ ఉంటుంది, అలాగే రైడర్ రైడ్ చేసే కంఫర్ట్ ఉంటుంది, లెగ్ స్పేస్ అదిరిపోతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సీట్ అని చెప్పొచ్చు సో కంఫర్ట్ వైజ్. అలాగే లోపల మనకి 24 liters ఆఫ్ సఫిషియంట్ బూట్ స్పేస్. సో ఇది అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు. డే టు డే యూసేజ్కి అయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది అనమాట. ఇక కన్సోల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి రైడ్ కనెక్ట్ ఎడిషన్లో
టీఎఫ్టీ కలర్ కన్సోల్తో పాటు ఈ కన్సోల్ ఎల్సిడి నెగిటివ్ కన్సోల్ కూడా ఉంటుంది. సో ఈ 2 కన్సోల్స్‌లో మనకు ఆల్మోస్ట్ టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కావచ్చు, అలాగే ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, వాట్సాప్ అలర్ట్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. అలాగే ఫోన్ బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ కూడా చూపించేస్తుందన్నమాట. వీటితో పాటు రైడ్ స్టాటిక్స్ కూడా మనం చూసుకోవచ్చు. డే టు డే యూసేజ్‌లో అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఫీచర్స్ అయినటువంటి రియల్ టైమ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ అన్ని ఫీచర్స్‌తో పాటు టీఎఫ్టీ కలర్ కన్సోల్ తీసుకునే వాళ్ళకి యాంబియంట్ లైట్ సెన్సార్ కూడా ఉంటుంది. రాత్రికి తగ్గట్టు రాత్రి, పగలుకు తగ్గట్టు పగలు ఆ బ్రైట్‌నెస్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ ఇంటర్ఫేస్‌ని ఇస్తుందన్నమాట. ఇది టీఎఫ్టీ కన్సోల్ తీసుకునే రైడర్స్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా స్విచ్ కేస్ అయితే చాలా క్వాలిటీతో ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్‌కి అండ్ హారన్‌కి డెడికేటెడ్ బటన్స్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బ్రేక్‌ని లాక్ చేసుకోవడం కోసం చైల్డ్ లాక్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. పిల్లలు ఎక్కినప్పుడు సడన్‌గా మూవ్ అవ్వకుండా దీన్ని లాక్ చేయొచ్చు. ఇంకా మన ఎలక్ట్రానిక్ డివైజెస్‌కి ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. సో మల్టీ ఫంక్షనల్ కీ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చనమాట. వీటితో పాటుగా 2 గ్లో బాక్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఒక హుక్ అయితే ఉంది. దాంతోటి ఏదైనా కవర్స్ తగిలించుకొని వెళ్ళేటప్పుడు మనకి ఈజీ అవుతుందనమాట. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్లుగా అయితే ఆల్ ఓవర్ ఇండియా అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను. సో ఈ యొక్క రైడ్ కనెక్ట్ ఎడిషన్ వచ్చేసరికి ₹125,000 దాకా పడొచ్చు. ఏబిఎస్ వేరియంట్ వచ్చిన దాకా ఒక 3,000 పెరిగినట్లుంది. అలాగే టీఎఫ్టీ కన్సోల్ అయితే మాత్రం 133,000 దాకా పడే అవకాశం అయితే ఉంది. ఇంకా మీరు ఒంగోలు, గుంటూరు, సరిపూడి సుజుకి అవుట్లెట్స్‌లో కొంటున్నట్లయితే ఎక్స్క్లూజివ్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం సో ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తారు. ఖచ్చితంగా మన వ్యూవర్స్ అయి ఉండాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అండ్ మీరు మెన్షన్ చేయాలి మన ఛానల్ చూసి వచ్చామని. ఇంకా ఎర్లీగానే రికార్డ్ చేద్దాం అనుకున్నాను. సో అన్ఫార్చునేట్లీ కుదరలేదు ఈరోజు. సో మ్యాక్సిమం మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. యా ఫస్ట్ మనం బ్రేకింగ్ చెక్ చేద్దాం. బ్యాక్ సైడ్ వీల్ మాత్రమే స్కిడ్ అయింది, ఫ్రంట్ వీల్ స్కిడ్ కాలేదన్నమాట. అర్థమైంది బ్యాక్ సైడ్ వీల్ అయితే స్కిడ్ అయినట్టు. అంత 30% మీరు బ్యాక్ సైడ్ కొట్టండి. మ్యాక్సిమం ఫ్రంట్ బ్రేకే యూస్ చేయండి. ఏబిఎస్ కొనుక్కునేదే మంచిగా బ్రేక్ అప్లై చేయడం కోసం. ఏబిఎస్ ఈసారి సుజుకి యాక్సెస్ 125ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది సేఫ్టీ వైజ్. పర్ఫార్మెన్స్ చూద్దాం. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజుకి యాక్సెస్ 125 ఇంజిన్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్ ఉంది. మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. బటరీ స్మూత్ అంటారు కదా, అలాంటి స్మూత్నెస్. అండ్ అట్ ప్రజెంట్ అయితే మాత్రం సుజుకి యాక్సెస్ 106 kg వెయిట్ అన్నమాట. సో నాకు చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ అలాగే హ్యాండిల్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ మీరు ఈజీగా టర్న్ చేసుకోవచ్చు, సిటీలో మాన్యూర్ చేసుకోవచ్చు, యూటర్న్స్ తీసుకోవచ్చు, ట్రాఫిక్ కండిషన్లో రైమని వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దాం. అలాగే బ్రేకింగ్ కూడా చూద్దాం ఒకసారి. వావ్, ఎక్సలెంట్ బ్రేకింగ్. ఫ్రంట్ బ్రేక్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి బైటింగ్, అలాగే చాలా కాన్ఫిడెంట్ ఆఫర్ చేస్తుంది మీకు సుజుకి యాక్సెస్ 125 ఏబిఎస్ మోడల్లో. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ స్కూటర్ ఇది. సో మీకు మంచి మైలేజ్ 45 నుంచి 55 కూడా వస్తుంది. అకార్డింగ్ టు అది మీ రైడింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. మీరు రైడ్ చేసేటప్పుడు ఎకానమీలో నడపండి. సో ఎకానమీలో నడిపితే అంటే ఎకానమీ అంటే 45, 50 అక్కడ కనుక నడిపినట్లుగా అయితే సో మంచిగా, అది కూడా హైవే మీద క్రూజ్ చేసే వాళ్ళకైతే అలా నడుపుతూ ఆల్మోస్ట్ 50 నుంచి 55 కిలోమీటర్లు కూడా రావచ్చు. వింటేజ్ స్టైల్లో కనిపిస్తుంటుంది ఫ్రంట్ బ్యాక్ చూసినప్పుడు. ఇదివరకు యాక్సెస్ మోడల్ కంటే ఇప్పుడు ఇది ఇంకా చాలా బాగుంది. అండ్ మంచి క్రోమ్ యాక్సెన్స్ తోటి అండ్ మిర్రర్స్ కానీ మొత్తం క్రోమ్ యాక్సెన్స్ యాడ్ చేసి దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. అండ్ ఫైనల్లీ ఈ స్కూటర్ అయితే మాత్రం ఏబిఎస్ తోటి మంచి బ్రేకింగ్ అయితే మనకి ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ చేయించబోతుంది అన్నమాట. మీరు రైడ్ చేయడం దగ్గరలో ఉంటే సో ఏబిఎస్ వెహికల్ని ఆ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మీరు కనుక కొంటుంటే మాత్రం సేఫ్టీ ప్రయారిటీ. నార్మల్ బ్రేకింగ్ అంటే కూడా ఏబిఎస్ బ్రేకింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మనం బ్రేక్ని హార్డ్గా ప్రెస్ చేసినప్పుడు లాక్ అవ్వకుండా మనకి
మంచి సేఫ్టీ అయితే ఇస్తుంది. మన ఇది ఒక ఫ్యామిలీ స్కూటర్, మన ఫ్యామిలీకి మంచి సేఫ్టీ అయితే ఇస్తుంది అనమాట. కాబట్టి ఒక 3000 ఎక్స్ట్రా పెట్టైనా సరే ఖచ్చితంగా ఏబిఎస్ మోడలే మీరు కొనుక్కోండి. నేనైతే ఇది మీకు స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.